అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు సంఘటన, ఈ ఓసూరులో జరిగినటువంటి సంఘటన మా తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీనివాసులు చాలా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో చురుకుగా పనిచేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదపడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు కొందరు దుండగులు, గుర్తు తెలియని దుండగులు ఈరోజు హత్య చేయడం చాలా ఏహ్యమైన చర్య. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం, గర్హిస్తూ ఉన్నాం. అందులో పొద్దున్నే ఈ విషయమై పార్టీ అధిష్టాన దృష్టి కూడా తీసుకోవడం కూడా జరిగింది. పార్టీ అధిష్టానం కూడా ఏదేమైనా కూడా ఈ దుండగులను త్వరను గుర్తించి తీవ్రంగా కఠినంగా శిక్షిస్తామనేటువంటి రీతిలో మాట్లాడడం కూడా జరిగింది. ఏదేమైనా కూడా భవిష్యత్తులో ఇట్లాంటి హత్యలు జరగకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఆశాభావం అయితే మాకు బాగా ఉంది. మరి ఈరోజు నిజంగా ఈ నియోజకవర్గంలో ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. ఒకటి వెల్దుర్తి మండలంలో అయితే, ఇంకొకటి పత్తికొండ మండలం. ఈ రకంగా హత్యలు చేసుకుంటూ పోతే మరి హత్యలు దేనికోసం చేస్తూ ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. కానీ ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తిని, ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తిని ఈ రకంగా చంపడం అనేది చాలా దురదృష్టకరం. ఇది పూర్తిగా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు కూడా ఇప్పుడు అంతలా అసహించుకుంటూ ఉన్నారు. ఎవరైతే హత్యలు చేస్తారో వారి పట్ల ఏహభావాన్ని, అటువంటి వారి పట్ల తీవ్రంగా వ్యతిరేకతను కూడా వ్యక్తపరుస్తున్నారు ఈ ప్రాంత ప్రజలు. ఇది ఏదేమైనా కూడా భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరుపుకోకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని చెప్పేసి నా ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. ఈరోజు ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఇంతకుముందే మా ప్రియతమ నాయకుడు గౌరవ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు గారు కూడా వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. మరి అదేవిధంగా జిల్లా అధ్యక్షుడి దృష్టికి, పార్టీ అధ్యక్షుడి దృష్టికి, రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి కూడా పొద్దున్నే 6 గంటల 6:30కే వారి దృష్టి కూడా తీసుకోవడం కూడా జరిగింది. వారు కూడా అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి తీవ్రంగా దీని పట్ల ఈ హత్యను వ్యతిరేకిస్తారని చెప్పేసి దీని పట్ల దాడిని ఏదేమైనా కూడా అంతకులను త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తారనే నమ్మకం బలంగా మాకు ఉందని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మీ పేరును? తుగ్గలి నాగేంద్ర, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి. అనుకునే ప్రయత్నంలో ఉన్నాము. అవి కూడా వాళ్ళు కూడా ఎవరు కూడా దాన్ని అనుమానం కూడా వ్యక్తం చేయడం లేదు. రాజకీయపరమైన కక్షలు కూడా అందరూ ఊరంతా కలిసిమెలిసి మీరంతా చూస్తున్నారు, అన్ని పార్టీలలో వచ్చి కూడా చూసిపోతున్నారు. కాబట్టి ఆల్రెడీ ఫోర్స్ని కూడా డిప్లాయ్ అన్ని యాంగిల్లో కూడా వెరిఫై చేస్తున్నాము. తొందరలో దాన్ని డిటెక్ట్ చేస్తాం. శ్రీనివాసరెడ్డి, పత్తికొండ డిఎస్. ఏదైనా చేసిందో కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన శిక్షించాల్సిందిగా కాకపోతే గ్రామంలో కూడా ఎటువంటి అనవసరమైన కార్యక్రమాలు జరుగుతున్నా అందరూ ప్రశాంతంగా ఉంది. ఎవరో దోషులను పట్టుకునేంత వరకు కూడా అనవసరమైన ఉంటే మంచిది. గ్రామస్తులు కూడా తెలియజేస్తున్నాం. చూడాలి మరి పోలీసు వాళ్ళు 2-3 రోజుల్లోనే ఏదో ఏం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.